నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మోడీ ఆఖరికి లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఇదంతా వీగిపోయాక జాతినుద్దేశించి మాట్లాడారు. మహిళలకి క్షమాపణ చెప్పారు. ఎందుకంటే నిజంగానే ఆమె ఓడిపోయింది, భారతదేశంలో మహిళ ఓడిపోయింది. దీనికి అంతటికీ కారణం దేశ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. లోక్సభ లైవ్ కాంగ్రెస్ కూటమి నాయకులందరూ కూడా బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేసి ఆనందంతో చప్పట్లు కొట్టుకుంటూ బయటకు వచ్చారు. కానీ అసలు ఏం జరిగింది ఏంటి? మిత్రపక్షాలు, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అడ్డగోలు కార్యకలాపాలు ఒకసారి చూస్తే మనం యాక్చువల్గా మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తుతానికి 2029 ఎన్నికల దాకా అమలు కాదు. 2023 మహిళా రిజర్వేషన్ చట్ట ప్రకారం మహిళలకి 33% రిజర్వేషను మొదటి సెన్సస్ అంటే జనాభా లెక్క తర్వాత డీలిమిటేషన్ అయిన తర్వాతే అమలవుతుంది. మోడీ ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా 2026లో తీసుకొచ్చిన ఈ రాజ్యాంగ సవరణ బిల్లు 131వ సవరణ ఈ సెన్సస్ నిబంధనని తొలగించి వెంటనే డీలిమిటేషన్ చేయాలని చెప్పింది. కానీ కాంగ్రెసు మిత్రపక్షాలు దీన్ని ఓడిచ్చేసాయి. దీని ప్రకారం మళ్ళీ పాత నిబంధనే ఉంటుంది. కేవలం 543 స్థానాలే 1/3 భాగం మహిళలకి కేటాయించేది చట్ట ప్రకారం ఇంకా సాధ్యం కాదు. డీలిమిటేషన్ అయినా జరుగుతుందా? ప్రస్తుతం లోక్సభ సీట్లు 543గా ఉన్నాయి, గరిష్టం 550. 2027 ఆ తర్వాత సెన్సస్ డేటా వచ్చాకే డీలిమిటేషన్ జరగాల్సింది. ప్రభుత్వం బిల్లులో సీట్ల సంఖ్యను 816కి పెంచడం, 2011 సెన్సస్ ఆధారంగానే డీలిమిటేషన్ అని చెప్పింది. దక్షిణ రాష్ట్రాల సీట్ల ఈ నిష్పత్తిని, రేషియోని కాపాడటం ఇవన్నీ కూడా బిల్లో పెట్టింది. కానీ కాంగ్రెస్ దాని మిత్రులు అంతా కూడా దీన్ని కూడా ఓడిచ్చారు. ఇంకేమవుతుంది? 2027 సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ మొదలవుతుంది. మొత్తం సీట్లు 543గానే ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాలు తమ సీట్ల నిష్పత్తిని కోల్పోతాయి, ఎందుకంటే తక్కువ జనాభా వృద్ధి ఉన్నాయి కాబట్టి. సారాంశం ఏమర్థమవుతుందంటే కాంగ్రెస్ ఏం సాధించింది అంటే మహిళలకు ఈ రిజర్వేషను 2029 లేదా 2034 లేదా మరింత ఆలస్యం చేశారు. డీలిమిటేషన్ అయినా జరుగుతుంది కానీ సీట్లు పెరగకుండా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలని రక్షించకుండా. ఇంకా అసలు మనం చాలా క్లియర్గా ఉంది ఇక్కడ అంతా చూస్తే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వం తీసుకున్న డీలిమిటేషన్ ప్రతిపాదనల ద్వారా ఓడించడం ద్వారా ఏం చేసిందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు డీలిమిటేషన్ 543 సీట్లతోనే జరుగుతుంది. ఇది 2027 జనాభా లెక్కల ప్రకారం జరుగుతుంది. ఇది రాజ్యాంగం ప్రకారం తప్పనిసరి. 2011 జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాలు ఎంత కోల్పోతున్నాయో ఒకసారి చూస్తే 2027 డేటా ప్రకారం ఎంత ఎక్కువ కోల్పోతారో కూడా ఊహించుకోవచ్చు మనం. కాంగ్రెస్ ఇది చేయటానికి చాలా అవకాశం ఇచ్చింది. ఎందుకంటే తమిళనాడు చూస్తే మనం ప్రస్తుతం 39 స్థానాలు ఉన్నాయి. 2011 జనాభా ప్రకారం చూస్తే 32 వస్తాయి, 7 తగ్గిపోతున్నాయి. కర్ణాటక 28 స్థానాలు ఉన్నాయి ప్రస్తుతం. 2011 డేటా సెన్సస్ ప్రకారం అయితే 27 ఒక స్థానం కోల్పోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 25 ఉన్నాయి. 2011 ఆ డేటా సెన్సస్ ప్రకారం చూస్తే 22 వస్తాయి. కేరళ 20 ఉన్నాయి. 2011 డేటా ప్రకారం అయితే 15 కోల్పోతుంది. తెలంగాణ 17 ఉన్నాయి. 2011 డేటా తీసుకుంటే 15కు పడిపోతుంది. పూర్తిగా ఇది దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. దీనికి కూడా కాంగ్రెసే కారణమవుతుంది. చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇది గ్రహించారు. కానీ ఖర్గే, రేవంత్ రెడ్డి, సిద్దిరామయ్య, స్టాలిన్ వీళ్ళందరూ కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోయారు. ప్రధాని మోడీ, అమిత్ షా వీళ్ళు ఇచ్చిన 50% అదనపు సీట్లు వాళ్ళు తీసుకోలేదు. దీనివలన దక్షిణాది రాష్ట్రాలు సీట్లు తగ్గుతాయి ఉత్తరాదితో పోలిస్తే. దీన్ని బట్టి దక్షిణాది రాష్ట్రాలకి ఎంత అన్యాయం చేశారు జరుగుతుందన్నది, కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం చేసింది అన్నది అర్థమవుతుంది. ఇప్పుడే కాదు, 50 సంవత్సరాల చరిత్ర వెనక్కి వెళ్తే మనం ఎమర్జెన్సీ 1977లోనే ముగిసింది. కానీ లోక్సభ సీట్ల విభజన విషయం మాత్రం ఎమర్జెన్సీ నిబంధనలు నడుస్తూనే ఉన్నాయి. అసలు మనం స్టోరీ చూస్తే ఏం జరిగింది అని చూస్తే అసలు రాజ్యాంగం నియమమే 1950లో
ఆర్టికల్ 81 ప్రకారం ప్రతి రాష్ట్రానికి జనాభాను బట్టి లోక్సభ సీట్లు ఉండాలి. ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి జనాభా లెక్కల తర్వాతే సీట్లను మళ్ళీ సరిచేయాలి. ఇది బాగానే నడిచింది. 1953, 63, 73 వీళ్ళు ఆ సంవత్సరాలన్నీ లేటెస్ట్ జనాభా లెక్కలతో సీట్లను మార్చారు. 489, 494, 543 అయ్యాయి. అప్పుడు ఏ రాష్ట్రం కూడా అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఏం చేసింది? 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సీట్ల సంఖ్యని 1971 జనాభా లెక్కలతోనే లాక్ చేసింది. కొత్తగా ఒక నిబంధన కూడా పెట్టింది. 2001 వరకు జనాభా అంటే 1971 లెక్కలే చూడాలి, సీట్లు మళ్ళీ సరిచేయాల్సిన అవసరం కూడా లేదని. ఆమె చెప్పిన కారణం కుటుంబ నియంత్రణ చేసిన రాష్ట్రాలకి బహుమతి అని చెప్పింది. అసలు కారణం ఏంటంటే సంజయ్ గాంధీ ఉత్తర భారతంలో బలవంతంగా చేయించిన ఈ స్టెరిలైజేషన్ డ్రైవ్ల్ని కప్పిపుచ్చుకుంటానికే 1976లోనే 62 లక్షల మందికి స్టెరిలైజేషన్ చేశారు, చాలా వరకు బలవంతంగా. ఎమర్జెన్సీ అయిపోయింది. 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. జరిగిన నష్టాన్ని 44వ సవరణతో సరిచేసింది. కానీ ఈ సీట్ల ఫ్రీజును మాత్రం అలాగే ఉంచేసింది. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ఆ ఫ్రీజును తొలగించి అసలు రాజ్యాంగం చెప్పినట్టు ఇప్పటి జనాభాకి తగ్గట్టుగా సీట్లు ఉండేలాగా తిరిగి తీసుకొస్తోంది. 1976లో ఎమర్జెన్సీలో చేసిన ఒక రూల్ వలన సిస్టమ్ మొత్తం పాడైంది. ఆ తర్వాత వచ్చిన ప్రతి ప్రధాని దాన్ని అలాగే కొనసాగించారు. మోడీ ప్రస్తుతం దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ విపక్షాలు దానికి అడ్డం పడ్డాయి. క్లియర్గా చూస్తే మనం మహిళా రిజర్వేషన్ బిల్లు మొత్తం 7 సార్లు ప్రతిపాదించారు. 7 సార్లు ప్రతిపాదించారు. అందులో 6 సార్లు కాంగ్రెస్ లేదా యూపీఏ, ఒక 5 సార్లు బీజేపీ ప్రభుత్వాలు కూడా ప్రవేశపెట్టాయి. 2023లో మోడీ కొన్ని షరతులతో ఆ బిల్లును ఆమోదించారు. కాంగ్రెస్ 6 సార్లు వ్యతిరేక పక్షంలో ఉండి మహిళలకి ఖచ్చితమైన ప్రాతినిధ్యం ఇవ్వటానికి వ్యతిరేకంగా తిరగబడింది. చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఊరికే మహిళల మీద ప్రేమ ఇవన్నీ అని చెప్పటమే, బిల్లు మాత్రం లోక్సభలో ఉభయ సభల్లో వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించటం, అలాగే ఈ పార్లమెంట్ సీట్లకు సంబంధించి మీరు పెంచుతారు అంటే 2011 సెన్సస్ ప్రకారం అంటూ దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరిగేది చూడడం, ఆఖరికి కేంద్ర ప్రభుత్వం మీరు చెప్పినట్టుగానే చేద్దాము, డీలిమిటేషన్ అవ్వాలి, మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కావాలి, మీరే దీనికి సంబంధించి యాడ్స్ క్యాంపెయిన్ అన్నీ చేసుకోండి, మాకేం అక్కర్లేదు, కానీ ప్రాసెస్ కంప్లీట్ చేద్దామంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు దీన్ని తిరస్కరించాయి. ఇది ఓటమి భారతదేశంలో చెందిన మహిళలకి, అట్లాగే దక్షిణాది రాష్ట్రాలకి మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచింది. థ్యాంక్ యూ.